సో అటువంటి ఒక ఫిలాసఫికల్ బ్యాక్ డ్రాప్ కూడా దీంట్లో ఉంది. ఈ అమ్మాయి ముఖ్యంగా ఈ డైలాగులు అవన్నీ దాంట్లో కొంత ఫిలాసఫీ అయితే ఉంటది. ఇది బేసిక్ గా అంటే డైరెక్టర్ ఒక ఇద్దరి జీవితాలను తీసుకొని, ఒక అమ్మాయి అబ్బాయి జీవితాలను తీసుకొని వాటి మూమెంట్స్ ని మెమరీస్ గా ఎలా కన్వర్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ ని ఈ ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ లో అందంగా చెప్పాలనుకొని డైరెక్టర్ కమ్ రైటర్ కూడా ఆయన చేసిన సినిమా ఇది అని చెప్పుకోవచ్చు. సో డైరెక్టర్ గా దీంట్లో చంద్రశేఖర్ ఖచ్చితంగా మంచి మార్కులు వేయచ్చు. అంటే ఒక గ్రిప్పింగ్ గా నీట్ గా తీశాడు. కాకపోతే మనకి రెగ్యులర్ ఫార్మేట్ లో పరుగులెత్తాలి, కామెడీ ఉండాలి, ఫుల్ గా రొమాన్స్ రెచ్చిపోవాలి అలాగా అనుకుంటే ఇది నిరాశపరుస్తుంది. అట్లా కాకుండా ఒక మన జీవితాన్ని స్క్రీన్ మీద చూస్తున్నాం, లేదా మనకి తెలిసిన వాళ్ళని స్క్రీన్ మీద చూస్తున్నాం అనుకున్నప్పుడు చాలా కొద్దిగా ఓపిక్గా ఉండాలి. స్లో బర్నింగ్ అంటారు, ఆ స్లో బర్నింగ్ స్టోరీ ఇది. ఇవాళ మలయాళం సినిమాలన్నీ కూడా చాలా స్లో బర్నింగ్ సినిమాలే. వాటి అలవాటు ఉండే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఉంటది. సో మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు లైక్ చేసే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే యూత్ కి, ఇవాళ ఉన్న జనరేషన్ కి అంటే ఓన్లీ లవ్ అంటే ఎంజాయ్ చేయడము, పార్కులు తిరగడం, లేకపోతే హోటల్స్ తిరగడం ఎంజాయ్ చేయడమే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డే టు డే లైఫ్ లో స్ట్రగుల్ ఉంటది. దాన్ని ఒక ఇద్దరు వ్యక్తులు ఎలాగా దాన్ని డీల్ చేస్తారనేది ఇది అనమాట. ఇది ఇవాళ జనరేషన్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అట్లాగే ఫ్యామిలీ కూడా బాగా చూడదగిన సినిమా. అంటే తమ పిల్లల్ని సిటీలకు పంపించిన తల్లిదండ్రులు వాళ్ళకి వీళ్ళ గురించి ఏమి తెలుసు ఏమి తెలియదు, తెలిసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడు అందరు పేరెంట్స్ అదే పరిస్థితి కదా, వాళ్ళ పిల్లలేమో సిటీల్లో ఉంటారు, అమ్మాయిలు కూడా ఈడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే ఎవరితో తిరుగుతున్నారా అనేది ఏమీ వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలే ఉంటాయి, వాళ్ళ ప్లాన్స్ ఏ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో బ్రహ్మాండంగా చర్చించారు. ఇక పెర్ఫార్మెన్స్ సంబంధించి సంతోష్ శోభన్ చాలా మెచ్యూర్ గా చేశాడు. ఎక్కడ ఎంత చేయాలో అంత చేశాడు, అతిగా చేయలేదు. చాలా నేచురల్ గా ఆ బైక్ నడిపే వ్యక్తిలాగే ఉన్నాడు. ఈ అమ్మాయి అయితే చాలా బాగుంది, అసెట్ అని చెప్పొచ్చు ఈ అమ్మాయి సినిమాకి. తను తీసుకున్న ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, అట్లాగే వీళ్ళిద్దరు లోలో పడినాక రొమాంటిక్ యాంగిల్ కానీ ఈ అమ్మాయి చాలా నేచురల్ గానే చేసింది. స్క్రీన్ లో కూడా అందంగా ఉందన్నమాట. సో వీళ్ళిద్దరి సినిమాకి అసెట్. వీళ్ళిద్దరి వల్లనే సినిమా చూడదగిందిగా మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఒక రకమైన ఎమోషనల్ జర్నీగా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా అలాగా వీళ్ళిద్దరి మధ్య ఇది అవుతుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎమోషనల్ జర్నీలోకి వెళ్ళిపోతుంది. ఈ ఎమోషనల్ జర్నీతో మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. సో ఇది ఇటు రైటర్ గా, డైరెక్టర్ గా చేశాడు. అట్లాగే పెర్ఫార్మెన్స్ ద్వారా కూడా ఆడియన్స్ ని ఆ ఎమోషనల్ జర్నీలోకి మనల్ని తీసుకెళ్లారు. అంటే మనం ఇలా కూర్చొని అలా ఉండకుండా మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. దీంట్లో చెప్తాను. సో ఆర్టిస్టులు బాగా చేశారు. ఇంకా యోగి బాబుకి పెద్ద, మామూలుగా అయితే యోగి బాబుకి కామెడీ ఉంటుంది, కానీ దీంట్లో పెద్ద కామెడీ లేదు. అట్లాగే రాజీవ్ కనకాల ఓకే రెగ్యులర్ ఫాదర్ గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ సాంగ్ ఇలాంటి దానికి మంచి సాంగ్స్ కానీ ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. అది లెట్ డౌన్ అని చెప్పొచ్చు. సాంగ్స్ పెద్దగా లేవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని చోట్ల ఇంకా బాగుంటే బాగున్నా అనిపిస్తుంది. సో అందువల్ల మ్యూజిక్ దీనికి బాగా ఉండాల్సింది మ్యూజిక్, సాంగ్స్ కానీ దీంట్లో ముందుగానే హిట్ అయింటే ఈ సినిమా ఎలివేట్ అయింది. అట్లాగే కపుల్ ఫ్రెండ్లీ అనేది కూడా అంత గొప్పగా టైటిల్ జనాలకి ఏంద్రా ఇది అని ఉంది. సో టైటిల్ కూడా దీనికి మైనస్ అని చెప్పాలి. అట్లాగే మ్యూజిక్ కూడా అంత గొప్పగా లేదు. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. విజువల్స్ ఎఫెక్టివ్ గా తీశారు. అంటే ఇంటీరియర్స్ కాదు, ఎందుకంటే లొకేషన్స్ అక్కడక్కడే బైకులు తిరిగినట్టుగానే ఉంటది, కానీ వాటిని అన్నిటిని కూడా కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్ గా పెర్ఫార్మెన్సెస్, సెకండ్ హాఫ్ ఎమోషనల్, ఇది క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే ఎంతమంది కనెక్ట్ అవుతుంది అనేది ఒక డౌట్ ఉంది. ఇక మైనస్లు చెప్పాలంటే రొటీన్ కథ, అంటే ఇట్లాంటివన్నీ చూసిన ఇదే ఉంటది, మనకి కొత్తదనం అయితే ఏమి కనబడదు. అట్లాగే చాలా మందికి స్లోగా అనిపించే అవకాశం ఉంది. మాస్ ఆడియన్స్ కి ఎంత మాత్రం ఇది ఎక్కుతుంది అనేది డౌటే, కానీ ఫ్యామిలీస్ కి, అర్బన్ కి, యూత్ కి మాత్రం ఇది ఉంటుంది. ఒక ఫీల్ గుడ్
మా ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే మనకి వస్తుంది. నా రేటింగ్ 3/5. ఇంకొక విషయం చెప్పడం అంటే ఇది ఫట్టన్ అయిపోతుంది, 2 గంటల సినిమా అన్నమాట. చూసినట్టే ఉండదేమో. ఉండదు కాబట్టి ఖచ్చితంగా థియేటర్ లో చూడదగిన సినిమా. ఓకే, ఓకే, రైట్. థ్యాంక్ యూ.